అందరికీ నమస్కారం అండి. మనము ఆంధ్రదేశంలో కంపెనీ పాలన మరియు క్రౌన్ పాలన అనేటువంటి విషయాలను మనము చర్చిస్తున్నాము. అందులో భాగంగా లాస్ట్ క్లాస్‌లో ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి రెవెన్యూ విధానము ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చర్చించాం. ఈ క్లాస్‌లో మనము బ్రిటిష్ పాలన లేదా కంపెనీ పాలనలో ఆంధ్ర ప్రాంతంలో విద్యకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరిగాయి అనేటువంటి విషయాన్ని మనము చర్చిద్దాం. చూడండి, మనకు బాగా తెలుసు 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ని ఆక్రమించుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు 1757 నుంచి 1857 వరకు, అంటే దాదాపుగా 100 సంవత్సరాల పాటు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించింది. 1858 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశాన్ని పాలించింది అనేటువంటి విషయాన్ని మనము ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాము. అంటే ఒక 100 సంవత్సరాల పాటు ఈస్ట్ ఇండియా వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చినటువంటి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక రాజుల యొక్క తగాదాల్లో తలదూర్చి బెంగాల్ మొదలుకొని అనేక ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ప్రాంతాల మొత్తాన్ని కూడా ఈస్ట్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీ పాలించింది అనేటువంటి విషయాన్ని మనము గత క్లాసులో చదువుకున్నాం. అయితే మనకి ఈ 1757లో బెంగాల్ని ఆక్రమించిన తర్వాత 1757లో బెంగాల్ని ఆక్రమించిన తర్వాత మనకి మొట్టమొదటిసారిగా 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేయడం జరిగింది. అంటే 1773లో కంపెనీ యొక్క పాలనని కంట్రోల్ చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ యాక్ట్ని చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి 20 సంవత్సరాలకి కూడా మనకి ఈ యొక్క చట్టం అనేది చేయడం జరిగింది. వీటిని చార్టర్ చట్టాలు అని అంటారని చెప్పి మనం చదువుకున్నాం. అంటే 1773 నుంచి ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క చట్టాలు అనేవి చేయడం జరిగింది. ఈ క్రమంలో 1757 నుంచి 1813 వరకు కూడా విద్య పైన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినటువంటి సొమ్ము ఏదైతే ఉందో జీరో. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్య పైన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. దాంతోపాటు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా తీసుకోలేదండి. అంటే 1757 నుంచి 1813 వరకు కూడా విద్య పైన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ చేపట్టలేదు. దానికి కారణం ఏంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక వ్యాపార సంస్థ. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార సంస్థ అది ఎప్పుడూ కూడా లాభాలను ఆర్జించేటువంటి కార్యక్రమమే అలానే ఆలోచిస్తుంది. విద్య పైన డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. అది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, మనము విద్యని అందించడం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడం జరుగుతుంది. అంటే విద్యని అందించడం ద్వారా ప్రజలు చైతన్యపరిస్తే సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల్ని తయారు చేసినట్టు అవుతుంది. అంటే బ్రిటిష్ వారి దోపిడీ విధానాలని ప్రశ్నించేటువంటి ప్రజల్ని తయారు చేసినట్టు అవుతుంది. కాబట్టి తెలిసి అటువంటి వాటిని తయారు చేసుకోవడం బ్రిటిష్ వారికి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు 1757 నుంచి 1813 వరకు కూడా వాళ్ళు విద్య కోసం పెట్టినటువంటి శ్రద్ధ అనేది, అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఈ కాలంలో కేవలము 3 కళాశాలలను మాత్రమే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు ప్రారంభించారు. అది 1781లో కలకత్తా మదర్సాను స్థాపించారు. దీన్ని స్థాపించింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ అండి. ఇదంతా కూడా మనము ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం. జస్ట్ మనకి ఒకసారి రివైజ్ చేయడం కోసం ఇదంతా కూడా చెప్తున్నాను. 1781లో మొట్టమొదటిసారిగా కలకత్తా మదర్సాని వారన్ హేస్టింగ్స్ స్థాపించాడు. 1791లో
బెనారస్ సంస్కృత కళాశాల, బెనారస్ సంస్కృత కళాశాల, సంస్కృత కళాశాల దీన్ని జొనాథన్ డంకన్ స్థాపించాడండి. జొనాథన్ డంకన్ అనేటువంటి అధికారి స్థాపించాడు. తర్వాత 1799లో ఫోర్ట్ విలియం కాలేజ్ ఇదంతా కూడా మనం ఇండియన్ హిస్టరీ భాగంలో చదువుకున్నామండి. దీన్ని స్థాపించింది ఎవరు అని అంటే లార్డ్ వెలస్లీ. అంటే 1757 నుంచి 1813 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలము 3 కళాశాలను స్థాపించింది. అది 1781లో కలకత్తా మదర్సా వారన్ హేస్టింగ్స్ స్థాపించాడు. 1791లో బెనారస్ సంస్కృత కళాశాల, దీన్ని జొనాథన్ డంకన్ అనేటువంటి అధికారి స్థాపించాడు. 1799లో ఫోర్ట్ విలియం కాలేజీని లార్డ్ వెలస్లీ స్థాపించాడు. ఈ కళాశాలలు కూడా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కోసం మాత్రమే స్థాపించారు. అంటే చూడండి, కలకత్తా మదర్సా అంటే ఏంటంటే ముస్లిం విద్యను బోధించేటువంటి విద్యాలయము. సంస్కృత కళాశాల అంటే బెనారస్ సంస్కృత కళాశాల, ఇక్కడ ఏంటంటే హిందువులకు సంబంధించినటువంటి వేద పాఠశాలలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఆనాటి కాలంలో న్యాయ వ్యవస్థ పూర్తిగా కూడా మనకి ఈ యొక్క ధర్మశాస్త్రాల పైన ఆధారపడి ఉండేది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము, అదేవిధంగా ముస్లిం ధర్మశాస్త్రాల ప్రకారమే శిక్షల్ని అమలు చేసేవాళ్ళు. ఆర్డిఎల్ దివ్య పరీక్షలు అంటే 1859, 1860, 1861లోనే మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ క్రిమినల్ కోడ్ అనేవి మనకి రావడం జరిగింది. వాటి గురించి కూడా మనం ఆల్రెడీ చర్చించాము. అంటే 1859, 1860 వరకు కూడా మనకి ఏ విధమైనటువంటి శిక్షలు అమలు చేసేవాళ్ళు అంటే ఆర్డిఎల్స్ అంటారు మన దివ్య పరీక్షలని. అవి ధర్మశాస్త్రాల ఆధారంగా శిక్షలు విధింపబడేవి. ఆ ధర్మశాస్త్రాల ఆధారంగా శిక్షలు విధించడానికి కావాల్సినటువంటి గ్రంథాలని ఇక్కడ వాళ్ళు నేర్పించేవాళ్ళు అనమాట. ఇకపోతే ఫోర్ట్ విలియం కాలేజ్, ఈ ఫోర్ట్ విలియం కాలేజ్ కూడా సివిల్ సర్వెంట్స్కి శిక్షణ ఇచ్చేటువంటి కళాశాలే తప్ప ప్రజలకు విద్యనిచ్చేటువంటి కళాశాలలు అయితే మాత్రం ఇవేవి కూడా కాదు. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఈ 3 కళాశాలలు అయితే 1813 చార్టర్ చట్టం మనకేం చెప్తుందంటే 1813 చార్టర్ చట్టము మనకి విద్య పైన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తుందండి. ఖచ్చితంగా విద్య పైన 1,00,000 రూపాయలని ఖర్చు పెట్టాలి. 1813 చట్టము విద్య పైన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే 1813 నుంచి 1835 వరకు ప్రతి సంవత్సరము కూడా బడ్జెట్లో 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే ఆ 1,00,000 రూపాయలు మాత్రం ఖర్చు కాల, అంటే మొత్తము 26 లక్షల రూపాయలు అలానే ఉండిపోయాయి. కారణం ఏంటంటే అసలు ముందుగా ఇంత పెద్ద భారతదేశానికి 1,00,000 రూపాయలు అవసరం, 1,00,000 రూపాయలు సరిపోతాయంటే అది సరిపోవు అనమాట. కానీ 1813 చార్టర్ చట్టము విద్య పైన సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పింది. 1813 నుంచి 1835 వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో 1,00,000 రూపాయలు కేటాయింపులు అయితే జరిగాయి. కానీ ఆ 1,00,000 రూపాయలు జరిగినటువంటి కేటాయింపులు ఖర్చు చేయలేదన్నమాట. కారణం ఏంటి అని అంటే ఒక వాదం ఉందండి. కారణం ఏంటంటే ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే ఈ ఖర్చు అంటే ఈ 1,00,000 రూపాయల ఖర్చు ఏ విద్య మీద ఖర్చు పెట్టాలి, ఏ రకమైనటువంటి విద్య పైన ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తడంతో ఈ కేటాయింపులు జరిగినప్పటికీ ఆ ఖర్చు అనేది జరగలేదు. ఇక్కడ 2 రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయండి. ఒకటి ఆర్నలిస్ట్ వాదము, రెండోది ఆంగ్లోయిస్ట్ వాదము. అంటే ఏంటంటే ఆర్నలిస్ట్ వాదము, ఆంగ్లోయిస్ట్ వాదము. సాంప్రదాయ విద్యను బోధించాలి అనేవాళ్ళు ఎవరు అనంటే ఆర్నలిస్టులు, సాంప్రదాయవాదులు.
లేదు ఆధునిక విద్య కావాలి అని చెప్పేవాళ్ళు ఎవరంటే ఆంగ్లోయిస్టులు. ఈ రెండు వివాదాల వల్ల, ఈ వివాదం వల్ల ఈ సొమ్ము అనేది, ఈ డబ్బులు అనేవి ఖర్చు పెట్టబడలేదు. చివరికి గవర్నమెంట్ ఒక కమిటీని వేసిందండి. 10 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని వేస్తే 5 ఆంగ్లోయిస్ట్ వాదానికి మద్దతు పలికితే, ఒక 5 ఆర్నలిస్ట్ వాదానికి మద్దతు పలికారు. సాంప్రదాయ విద్య పైన డబ్బులు ఖర్చు పెట్టాలా, ఆధునిక విద్య పైన ఖర్చు పెట్టాలా అనేటువంటి విషయం మీద కూడా అయ్యిందనమాట. చివరికి 1835లో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కాలంలో ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి మనకి లార్డ్ మెకాలేని నియమించడం జరిగింది. ఈ లార్డ్ మెకాలే ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 1835లో మనకి దీన్ని మెకాలే మినిట్స్ అంటారు. ఈ 1835లో ఇంగ్లీష్ భాషను రాజభాషగా గుర్తించడం జరిగింది. అప్పటి వరకు పర్షియన్ స్థానంలో ఉన్నటువంటి రాజభాష ఇంగ్లీష్కి మారిందనమాట. అంటే లార్డ్ మెకాలే ఈ 2 వాదాల్లో ఆంగ్లోయిస్ట్ వాదానికి, అంటే ఆధునిక విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తన నివేదికలో పొందుపరిచాడు. అయితే దీని మీద చాలా మంది సాంప్రదాయవాదులు, ఆర్నలిస్ట్ వాదాన్ని బలపరిచేటువంటి ఈ సాంప్రదాయవాదులు అబ్జెక్షన్ పెట్టారన్నమాట. ఎందుకంటే భారతదేశంలో అన్ని రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. వైద్య శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, అన్ని రకాలైనటువంటి సాంప్రదాయము భారతీయ గ్రంథాల్లో ఉంది. కాబట్టి దాన్నే బోధించాలని చెప్పారు. దానికి మెకాలే ఏమంటాడంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో మీ దగ్గర ఉన్నాయి. మీ దగ్గర చరక సంహిత, సుశ్రుత సంహిత, అనేక రకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఈ జ్ఞానం అంతా కూడా లండన్ లైబ్రరీలో ఉన్నటువంటి ఒక ర్యాక్తో సమానం అని చెప్పి ఈ మెకాలే చెప్పడం జరిగిందనమాట. ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేశానంటే, గతంలో తెలంగాణ ఎస్ఐలోను ఇంకా 2-3 ఎగ్జామ్స్లో ఈ బిట్ అడిగారండి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన సంపద బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నటువంటి ఒక ర్యాక్తో సమానం అని ఎవరు సంబోధించారు? ఎవరన్నారంటే లార్డ్ మెకాలే అన్నాడండి. గతంలో అడిగారు ఈ బిట్టు, అందుకనే నేను మీకు ప్రత్యేకించి మెన్షన్ చేయడం జరిగింది. చివరికి 1835లో ఇంగ్లీష్ రాజభాషగా తీసుకున్నారు. ఆనాటి నుంచి మనకి ఇంగ్లీషు రాజభాషగా కొనసాగడం జరిగింది. ఇదంతా కూడా ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ మనం చదువుకున్నాము. జస్ట్ మీకు ఒకసారి గుర్తు చేయడం కోసం నేను మీకు ఇదంతా కూడా చెప్పానండి. ఇక ఆంధ్ర విషయానికి వస్తే మనం ఇది చెప్పాను, ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆంధ్ర హిస్టరీని మనం చదవలేము. ఖచ్చితంగా ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇండియన్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ని పూర్తి స్థాయిలో చదివిన తర్వాతే మనము ఆంధ్ర హిస్టరీని ట్రై చేయాలి. ఇక ఆంధ్ర విషయానికి వస్తే, ఆంధ్రాలో మనకి ఆధునిక విద్యను ముఖ్యంగా 2 రకాలుగా మనకి ఆధునిక విద్య ప్రచారం అనేది, ఆధునిక విద్య అనేది అందించడం జరిగింది. ఒకటి ప్రభుత్వం అందించడం జరిగింది. అంటే ప్రభుత్వం అంటే కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం. రెండోది వచ్చినప్పటికీ క్రైస్తవ మిషనరీలు. ఈ 2 రకాలుగా మనకి ఆధునిక విద్య అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే ఒక 3 అధికారులు ఆంధ్ర ప్రాంతంలో ఆధునిక విద్యను ప్రమోట్ చేయడంలో 3 అధికారులు చాలా అత్యున్నతమైనటువంటి కృషి చేశారండి. వాళ్ళలో కడప కలెక్టర్గా పనిచేసినటువంటి సిఆర్ రాస్ అనేటువంటి వ్యక్తి కడప కలెక్టర్గా పనిచేశాడు. ఈ కడప కలెక్టర్గా పనిచేసినటువంటి కాలంలో ఈయన అనేక పాఠశాలలని ఈ కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన తర్వాత థామస్ మన్రో గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాము. దత్త మండలాలకి కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి 1800 నుంచి 1807 వరకు, 1820 నుంచి 1827 వరకు మద్రాసు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు. ఈయన విద్య యొక్క ఆవశ్యకతను గురించి ప్రభుత్వానికి అనేక లేఖలు రాశాడు. అంటే పాఠశాలలు స్థాపించాలని చెప్పి అనేక లేఖలు రాశాడు. ప్రైమరీ స్కూల్స్ని ఈయన స్టార్ట్ చేయాలని చెప్పి ఈయన ప్రభుత్వానికి అనేక లెటర్స్ రాయడం కూడా జరిగిందనమాట. వీళ్ళతో పాటు
రాజమండ్రి సబ్ కలెక్టర్గా పనిచేసినటువంటి జార్జ్ నోబుల్ టేలర్. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జార్జ్ నోబుల్ టేలర్. ఈ జార్జ్ నోబుల్ టేలరు ఈ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ఆంగ్లో వెర్నాకులర్ పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఆంగ్లో వెర్నాకులర్ పాఠశాలని ఈ జార్జ్ నోబుల్ టేలర్ ఏర్పాటు చేయడం జరిగింది. నరసాపురము, పాలకొల్లు, పునుకొండ ఇటువంటి అనేక ప్రాంతాల్లో ఈయన అనేక పాఠశాలను స్థాపించాడండి. ఆంగ్లో వెర్నాకులర్ స్కూల్ సొసైటీ ఆంగ్లో వెర్నాకులర్ స్కూల్ సొసైటీ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అనేక పాఠశాలల్ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు సిపి బ్రౌన్ అనేటువంటి ఒక ఆంగ్లేయ అధికారి కడప మరియు మచిలీపట్నం ప్రాంతాల్లో అనేక పాఠశాలను స్థాపించారండి. ఇది ప్రభుత్వం పరంగా తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అధికారులు. ఇక ఆధునిక విద్యలో ప్రభుత్వం కన్నా కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినవి ఏంటి అంటే క్రైస్తవ మిషనరీలు. ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల యొక్క ప్రభావం అంతా ఇంత కాదండి. ఈ రోజున ప్రపంచంలో అత్యంత మొదటి స్థానంలో ఈ యొక్క క్రైస్తవ మతం అనేది ఉందంటే దానికి క్రైస్తవ మిషనరీలు చాలా చాలా కారణం. విద్యా వ్యాప్తికి వీరు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. భారతదేశానికి ఐరోపా వాళ్ళు వచ్చేటప్పుడు ఒక చేత్తో తక్కెడ, ఇంకో చేత్తో సిలువను పట్టుకొని వచ్చారు. అంటే క్రైస్తవ మత ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి ఈ యొక్క ఐరోపా వారు వ్యాపారంతో పాటుగా క్రైస్తవ మత ప్రచారాన్ని కూడా చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ క్రైస్తవ మిషనరీలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ భారతదేశంలో దూసుకుపోయారండి. ఒక రకంగా చెప్పాలంటే అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ టార్గెట్. అణగారిన వర్గాలను క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ చేయడంలో ఈ క్రైస్తవ మిషనరీల పాత్ర అంతా ఇంత కాదు. భారతదేశంలోకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాత సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఒక మతాచార్యుడు ఆ మలబార్ తీర ప్రాంతంలో దాదాపుగా 7 లక్షల మంది మత్స్యకారులను క్రైస్తవ మతంలోకి మార్చగలిగాడండి. సెయింట్ బాసిలికా ఆఫ్ జీసస్ అనేటువంటి ఒక చర్చ్ ఉంది గోవాలో. ఈయన చనిపోయి 500 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికీ కూడా ఈయన పార్థివ దేహము ఆ చర్చిలో ఉంది. సంవత్సరానికి ఒకసారి చూపిస్తారండి. 500 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా ఆయన పార్థివ దేహము ఆ చర్చిలో ఉంది. అంటే దాదాపుగా 7 లక్షల మంది మత్స్యకారులను ఆయన చేంజ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే హిందూ మతంలో ఉన్నటువంటి అనేక నిబంధనలు అణగారిన వర్గాల వారిని క్రైస్తవ మతంలోకి మార్పించడంలో ఈ క్రైస్తవ మిషనరీలు అనేవి చాలా అద్భుతంగా పనిచేసాయి. గుంటూరులో లూథరన్ చర్చి అనేక పాఠశాలను నిర్మించడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి లూథరన్ చర్చ్ అనేది అనేక పాఠశాలను నిర్మించింది. అదేవిధంగా డబ్ల్యూ హావెల్ అనేటువంటి ఒక అధికారి కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో అనేక పాఠశాలను నిర్మించాడు. అదేవిధంగా వాలెట్ అనేటువంటి అధికారి ఏలూరు, రాజమండ్రి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక పాఠశాలలు స్థాపించాడు. ఇవన్నీ కూడా చర్చికి అనుబంధంగా ఉన్నటువంటి పాఠశాలలు. ఇవన్నీ కూడా చర్చిలకి అనుబంధంగా ఉన్నటువంటి పాఠశాలలు. భారతదేశంలోకి వచ్చినటువంటి రోమన్ క్యాథలిక్ మిషన్లు, అదేవిధంగా ప్రొటెస్టెంట్లు పోటీపడి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారండి. ఇక ఆంధ్ర ప్రాంతంలో మనకి రోమన్ క్యాథలిక్ మిషన్కి చెందినటువంటి ఫాదర్ మాడిత్ ఈయన తొలిసారిగా ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఫాదర్ మాడిత్ ఈయన శాకాహారాన్ని తీసుకుంటూ బ్రాహ్మణ పండితులతోటి అనేక చర్చలు జరిపేవాడండి.
దాంతోపాటు పాట్రిక్ డాయల్ అనేటువంటి ఇంకొక అధికారి దయానందుడు అనేటువంటి పేరుతో గుర్రం మీద తిరిగి రాయలసీమలో అనేక ప్రాంతాల్లో మత ప్రచారం చేశాడు. ఈ ఆర్సీఎం వాళ్ళకి గుంటూరు, బళ్ళారి ప్రధాన కేంద్రాలండి. గుంటూరు, బళ్ళారి ఈ వీళ్ళకి ప్రధానమైనటువంటి కేంద్రాల కింద ఉండేవి. వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళని ఈ పోర్చుగీస్ వారిని రోమపురి సన్యాసులు అని పిలిచేవాళ్ళు. ఆంధ్రులు ఏమని పిలిచేవాళ్ళు అంటే రోమపురి సన్యాసులు అని చెప్పి పిలిచేవాళ్ళు. అంటే స్థానికమైనటువంటి భాషలను నేర్చుకుని స్థానిక ప్రజలతో మమేకమవుతూ వీళ్ళు అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా, సామాజిక సేవల ద్వారా, ఈ క్రైస్తవ మిషనరీల ద్వారా అనేక మంది క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగిందనమాట. ప్రొటెస్టెంట్లు కూడా ఆర్సీఎంలతో పాటు అనేక రకాలైనటువంటి మత మార్పిడులు చేశారు. థామస్ మన్రో తన దగ్గర పనిచేసేటువంటి ఒక అధికారిని మతాన్ని మారుస్తున్నారనేటువంటి కారణంతో ఉద్యోగం నుంచి తొలగించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే థామస్ మన్రో లౌకికవాదండి. ఆయన మంత్రాలయం గుడికి కూడా వెళ్ళేవాడు అనమాట. ఇకపోతే తెలుగులో మొట్టమొదటిగా ముద్రించినటువంటి బైబిల్ బెంజమిన్ గల్జ్. ఇది ఇంతకుముందు బిట్లో అడిగారండి. బెంజమిన్ గల్జ్. ఈ బెంజమిన్ గల్జ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా మనకి తెలుగులో ముద్రించినటువంటి మొట్టమొదటి పుస్తకం ఏంటంటే బైబిల్. దీన్ని బెంజమిన్ గల్జ్ అనేటువంటి వ్యక్తి దీన్ని ముద్రించడం జరిగింది. ఇక ఆంధ్ర ప్రాంతంలో స్థాపించినటువంటి మొట్టమొదటి పాఠశాల మనకి 1857లో మనకి వుడ్స్ డిస్పాచ్ తర్వాత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పారండి. అందులో భాగంగా మద్రాసు ప్రాంతంలో 1857 సెప్టెంబర్లో మద్రాసు యూనివర్సిటీని స్థాపించారు. దానికి అనుబంధంగా అనేక రకాలైనటువంటి కళాశాలను స్థాపించడం జరిగింది. అయితే ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి స్కూలు 1843లో చర్చ్ మిషనరీ సొసైటీ ఇది బిట్టుపడడానికి అవకాశం ఉంది. చర్చ్ మిషనరీ సొసైటీ మచిలీపట్నంలో ఏర్పాటు చేసినటువంటి స్కూలే తొలి స్కూలు. ఆంధ్ర ప్రాంతంలో 1843లో చర్చ్ మిషనరీ సొసైటీ ఏర్పాటు చేసింది. చర్చ్ మిషనరీ సొసైటీ స్కూల్ ఇది ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి స్కూల్గా చెప్పవచ్చు. ఇది 1864లో కళాశాల స్థాయికి ఎదిగింది ఈ పాఠశాల. తర్వాత 1873లో రాజమండ్రిలో ఒక సెకండరీ గ్రేడ్ స్కూల్ స్థాపించారు. 1878లో ఏవియన్ కాలేజ్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఏవియన్ కాలేజ్ ఉందండి. ఈ ఏవియన్ కాలేజీ అత్యంత ప్రాచీనమైన కాలేజీ. 1878లో దీన్ని స్థాపించారు. ఇక ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి క్రైస్తవ మిషన్ ఏంటంటే లండన్ క్రైస్తవ సొసైటీ, లండన్ క్రైస్తవ మిషనరీ. ఇది 1805లో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబడిందండి. ఈ కొద్దిగా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఇవి బిట్లు పడటానికి అవకాశం ఉంది. అంటే ఆధునిక విద్యని ఎక్కడెక్కడ ఎలా స్థాపించారు, ముఖ్యమైనటువంటి అధికారులు టేలర్ కానీ, లేకపోతే మన్రో కానీ, సిఆర్ రాస్ కానీ, అదేవిధంగా మొట్టమొదటి స్కూల్ ఎక్కడ స్థాపించబడింది, బైబిల్ ఏ రకంగా ఎక్కడ ప్రింట్ చేశారు, ప్రింట్ చేసింది ఎవరు అనేటువంటి ప్రశ్నలు అడగడానికి మనకు అవకాశం ఉంది. ఇది ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ పాలనలో విద్య పైన వాళ్ళు చేసినటువంటి కృషి. నెక్స్ట్ క్లాసులో మరొక టాపిక్ తోటి మనము కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.